లేదా మీరు అలా చేస్తుంటే దేవుణ్ణి క్షమించమని అడగండి. నిజమే, ఈ పాపం నేను చేశాను ప్రభా, నా తల్లిదండ్రుల ఉసురు నాకు తగిలింది ప్రభా, నన్ను క్షమించమని కన్నీరు గార్చండి. నాటబడిన చోటనే నిలిచి ఫలమిచ్చేటువంటి చెట్టు ఖర్జూర చెట్టు. కొమ్మలు ఇక్కడ కాండం నాటితే కొమ్మలు పక్కేళ్ళకి కాయలు కాసేది కాదు. అది చూడాలి ఎట్టుందో, కొమ్మలు చూడండి ఎక్కడికెక్కడికి బాకినాయో. కాండం ఎక్కడుంది, అది కొమ్మలు ఎక్కడున్నాయి. కొంతమంది జీవితాలు అలా ఉంటాయి. భార్యను చేసుకుంటాడా, 2-3 పిల్లల్ని కంటాడా, సంపాదిస్తుంటాడు సంపాదన, కానీ భార్య పిల్లలకి కూడిపెట్టడం. తీసుకెళ్ళి నెంబర్ 2 కుంపటి, 2వ కుంపటి ఉంటుందే, ఈ డబ్బులన్నీ తీసుకెళ్ళి ఆడబెడుతుంటాడు. ఎందుకంటే అక్కడ బాగా పొగడ్తలు, తీయని మాటలు, లాలన మాటలు అన్నీ ఉంటాయి కదా, అన్నీ ఉంటాయి.